తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. కీర్తనలు 145 అధ్యాయం 19 వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అనేకమైనటువంటి కోరికలు కోరుకునేటువంటి వారంగా ఉంటాం. మన జీవితం బాగుండాలని, మనం సంతోషంగా ఉండాలని, ఎలాంటి సమస్యలు ఉండకూడదని అనేక రకాలైనటువంటి కోరికలు మన జీవితాల్లో మనకు ఉంటూ ఉన్నాయి. అయితే ఆ కోరికలన్నీ నీకు నెరవేరాలంటే ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుల వారి మీద నమ్మకం ఉంచుకొని, విశ్వాసం ఉంచుకొని, ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నట్లయితే నీ కోరికను తప్పకుండా ఆ దేవాది దేవుడు నెరవేర్చేటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఎలాంటి కోరికలు మనం కోరుకుంటూ ఉన్నాం? దేవునికి ఇష్టానుసారమైనటువంటి కోరికలు మనం కోరుకుంటున్నామా, లేదా ఈ లోకానుసారమైనటువంటి కోరికలు మనం కోరుకుంటూ ఉన్నామా? ఈ లోకానుసారమైనటువంటి కోరికలు నువ్వు కోరుకున్నట్లయితే అవి ఎప్పటికీ కూడా నెరవేరవు. ఆయనకు ఇష్టమైనటువంటి కోరికలు మనం కోరుకున్నట్లయితే ఆ కోరికలన్నింటినీ కూడా ఆ దేవాది దేవుడు తప్పకుండా నెరవేర్చేటువంటి వాడిగా ఉన్నాడు గనక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు అయ్యా. ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉన్నారో వారందరి జీవితాల్లో వారి కోరికను మీరే నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు కాకుండా మీ పరలోక సంబంధమైనటువంటి కోరికలు ప్రతి ఒక్కరూ కోరులాగున, మీ యందు భయభక్తులు కలిగి జీవించలాగున సహాయం చేయమని ప్రతి ఒక్కరిని మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ, మీ కృపనే కోరుకుంటూ, నీ కృపా కాపుదల కంచె భద్రత మా తట్టుండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.